హాయ్ అండి, నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. చికెన్ అనేది మనకి చాలా మందికి ఎంతో ఇష్టం. దాంతో 100 రకాల పైగా వంటలు వండడం ఛాన్స్ ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే చికెన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తోనూ వచ్చే జబ్బులు, సమస్యల గురించి కూడా మనం తెలుసుకోవాలి. మన శరీరానికి ప్రోటీన్లు ఎంతో అవసరం. ఈ ప్రోటీన్ల ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి తద్వారా రకరకాల వైరస్లు ఎదుర్కొనే శక్తి మన శరీరానికి వస్తుంది. అయితే నాటుకోళ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది, కానీ ఫారం కోళ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వారానికి 1 లేక 2 సార్లు తినడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. 4-5 సార్లు అంతకంటే వారం పాటు తినే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చికెన్ వండుకొని తినడం ద్వారా మంచిది. దీనిలో సి విటమిన్, బి విటమిన్ తో పాటు ఫోలేట్, సెలీనియం, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ లాంటివి ఉంటాయి. అయితే చికెన్ కంటే చేపలు, తాజా పండ్లు, కూరగాయలు తినడం మంచిది. చేపైనా మాంసమైనా రోజుకి 170 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకున్నట్లయితే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ తిన్నట్లయితే ఫుడ్ పాయిజన్, డయోరియా, క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఫారం చికెన్ లో ఉండే బ్యాక్టీరియాలు ఏంటంటే సాల్మోనెల్లా. ఇది ఆహార పదార్థాల ద్వారా వస్తుంది. ఉదాహరణకి సాల్మెల్లో టైఫాయిడ్ అనేది వచ్చే అవకాశం ఉంది. క్యాంఫైలో బ్యాక్టీరియా, ఇది కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులకి దారితీస్తుంది. ఇసరిషియా కోలై, ఈ కోలై బ్యాక్టీరియా అంటాము. ఇది మూత్రపిండాలు మరియు ఇతర జబ్బులకు కారణమయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు డయోరియా, న్యూమోనియా, ఊపిరి ఆడకుండా ఉండే సమస్యలు కూడా తలెచ్చే అవకాశం ఉంది. క్లాస్ట్రోడియం ఫెరెంజెన్స్, దీని వలన లివర్ సంబంధించిన జబ్బులు, విరోచనాలు, వాంతులు, అతిసార లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లిస్టీరియా, ఇది గర్భిణీ స్త్రీలకు కొంచెం ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది. తర్వాత ఆంథ్రాక్స్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. చికెన్ తెచ్చుకున్న వెంటనే 2-3 గంటల్లో వండుకోవాలి. అలా కాకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వారాల తరబడిగా ఇతర దేశాల్లాగా, ఇతర ప్రాంతాల్లాగా కొంచెం కొంచెం వండుకొని తింటున్నట్లయితే ఈలోపు బ్యాక్టీరియా వృద్ధి చెంది మన ఆరోగ్యాన్ని పాడు చేసి ఆసుపత్రి పాలు చేసే అవకాశం ఉంది. ఫారం కోడి అంటే ఇది పారిశ్రామికంగా పెంచేటువంటి కోళ్లు. ఇది ఆహారంగా తీసుకోవడానికి పనికొచ్చే విధంగా పెంచుతారు. ఇది రోజుకి 2 సార్లు కోడిగుడ్లు పెట్టే అవకాశం ఉంది. కోళ్లను పెంచడానికి ఇచ్చే ఆహార పదార్థాలు ఏంటంటే గోధుమలు, బార్లీ, సోయాబీన్స్, మొక్కజొన్న, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్స్, ప్రోటీన్స్ లాంటివి ఇస్తాం. అంత బలమైన పుష్టికరమైన కొవ్వు పదార్థాలు కలిగిన ఆహారం కోళ్ళు తీసుకున్న వల్ల ఆ కోళ్ళని మనం తినేటప్పుడు అంతే మోతాదులో మనకి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. చికెన్ తినడం వల్ల బరువు తగ్గుతాం. అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు, నేను ఒక కోడిని 10 కోడిగుడ్లలాగా తింటాను, నేను లావెక్కను అని. అయితే వాళ్ళు గంటల తరబడి ఎక్సర్సైజ్, వర్కౌట్ చేయడం వల్ల మాంసం అంతా కూడాను కండల్లోకి చేర్చుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో కోళ్లు లావ్ అయ్యేందుకు, బరువు పెరగడానికి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్, హార్మోన్ లాంటి ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇలా పెరిగిన కోళ్లు విషంతో సమానం. ఇంత బలిష్టమైన కోళ్లు తినడం వల్ల అడ్డమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. మన కోళ్ల ఫారంలో ఉన్న రైతులు అంతటి దారుణానికి పాల్పడలేదు. కేవలం మొక్కజొన్నతోనే పెంచుతూ ఉన్నారు. విదేశీ కంపెనీల రెస్టారెంట్లలో విదేశీ కోడి చికెన్ లభించే అవకాశం ఉంటుంది. రుచిగా ఉందని తిన్నట్లయితే ఆరోగ్యం ఖచ్చితంగా పాడవుతుంది. చికెన్ ఎప్పుడు తిన్నా కర్రీలాగా చేసుకుని తింటే మంచిది. ఫ్రై చేసుకుంటే ప్రమాదం, తినకూడదు. ఎందుకంటే చికెన్ బాగా ఫ్రై అయితే అది మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ సోకే కారణం అవుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు. ఎప్పుడో ఒకసారి ఫ్రై తింటే ప్రాబ్లం లేదు, కానీ ప్రతిరోజు ఫ్రై కర్రీ చికెన్ తింటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. కోళ్లకు పెట్టే ఆహారంలో ఆర్సెనిక్ అనే విష రసాయనం ఉంటుంది. దీనివల్ల కోళ్లు మంచి కలర్ గాను, దిట్టంగాను పెరుగుతాయి. ఇది అడుగు తీసి అడుగులే వేసేంత లావుగా పెరుగుతాయి. ఆ కోళ్లను మనం ఎక్కువగా తిన్నట్లయితే గుండె జబ్బులు, డయాబెటీస్, నరాల బలహీనత, క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సూపర్ మార్కెట్ లో నిల్వ ఉన్న 55% చికెన్ ఆర్సెనిక్ తో ఉంటుంది. అందువల్ల చికెన్ ఎక్కువ మోతాదులో తినకుండా
అసలు మానేయకుండా అప్పుడప్పుడు తినాలి. మంచిగా ఎక్కువసేపు ఉడికించి తిన్నట్లయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది. వయసు ఆధారంగా చికెన్ తినడం గురించి కొన్ని సాధారణ సూచనలు. పిల్లలు 6 నుంచి 12 సంవత్సరాల గల పిల్లలు వారానికి 1 లేక 2 సార్లు చికెన్ తినవచ్చు. కౌమార దశ అంటే 13 నుంచి 18 సంవత్సరాలు గలవారు వారానికి 2 లేక 3 సార్లు చికెన్ తినడం మంచిది. అలాగే 19 నుంచి 50 సంవత్సరాలు గలవారు వారానికి 2 లేక 3 సార్లు చికెన్ తినడం మంచిది. 50 సంవత్సరాలు పైబడిన వారు వారానికి 1 సారి లేక అసలు తినకపోవడం చాలా మంచిది. ఫారం చికెన్ తిన్న తర్వాత అరగడానికి కనీసం 30 నుంచి గంట సేపు వ్యాయామం చేయాలి. జాగింగ్, వాకింగ్ లేదా సైక్లింగ్ చేయడం మంచిది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.